వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడ్ చూడండి. ఇవాళ వచ్చేసి 'అవతార్ ద ఫైర్ అండ్ యాష్' మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అలా మన వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తే మేము ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఓకే, ఇప్పుడు రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మెయిన్ అవతార్ అనగానే అందరికీ బాగా గుర్తొచ్చేసేది ఆ విఎఫ్ఎక్స్ అండ్ మెయిన్ వచ్చేసి ఆ మనుషులు. అండ్ సినిమాలో మాత్రం విఎఫ్ఎక్స్ ఎటువంటి డోకా లేదు. ఖచ్చితంగా 3D ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ మంచి థియేటర్కి వెళ్తే అండ్ మంచి సౌండ్ సిస్టమ్ మీరు వినగలితే అండ్ మంచి బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 3 గంటల 20 నిమిషాలు ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక నీట్ అండ్ క్లీన్ మూవీ చూసాము అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ పార్ట్ 2తో పోల్చుకుంటే ఇది కొద్దిగా బెటరే. ఎందుకంటే ఈ సినిమాలోని ఫైర్ యాష్ అంటే ఫైర్ అండ్ యాష్ అంటే మన అందరికి తెలిసిందే ఒక అగ్గిలో ఉంటుంది అనేసి. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఇందులో విలన్ కూడా ఒక అగ్గిలోని వచ్చిన ఒక అమ్మాయి. తన యాక్టింగ్ అయితే ఎర్రగా తీసేసింది భయ్య, మామూలు కాదు. తను వచ్చినప్పుడల్లా ఒక క్రుయాలిటీతో ఒక విలన్ ఎలాగుంటాడో ఒక అలాగ ఉంటుంది. అంటే తన ఎలివేషన్ సీన్స్ కానీ అండ్ కొన్ని సీన్స్ కానీ తన మాటలు కానీ తన డైలాగ్స్ కానీ అండ్ టూ గుడ్ అనిపించాయి. అండ్ మెయిన్ వచ్చేసి జాక్స్, మనకు అందరికీ తెలిసిందే జాక్స్ విల్లీ. అండ్ తన వచ్చినప్పుడు విలన్ వచ్చినప్పుడు కూడా తన క్యారెక్టర్ బాగా ప్రాపర్గా డిజైన్ చేసుకొని థియేటర్లో దింపారు అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ ఎక్కడ బోర్ కొట్టదు భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి మన హీరో అవతార్ అండ్ తెలిసిందే తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి అండ్ మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. అండ్ ఇందులో కూడా అదే జరుగుతుంది. అండ్ స్టోరీ అంతా మనకి యాజ్ యూజువల్గా తీసుకెళ్ళిపోతారు. అండ్ సినిమాలో నాకు క్లైమాక్స్ ఫైట్ కన్నా అండ్ ఫైర్ అండ్ యాష్ మనకి ఎండెడ్ సీన్ అయితే ఉంటుంది భయ్య. యాక్షన్ సీన్స్ టూ గుడ్ గూస్ బాంబ్స్ టఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్లైమాక్స్ ఫైట్ అండ్ రొటీన్ టెంప్లెట్లో ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క అవతార్ మన క్లైమాక్స్ ఎలాగ ఉంటుందో అండ్ ఇందులో కూడా ఆ టైప్ ఆఫ్ మనకి ఎండ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఇందులో ఫైర్ అండ్ యాష్ వాళ్ళ ఎంట్రీ వచ్చినప్పుడు అయితే గూస్ బాంబ్స్ టఫ్. సో ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు మనకి గాల్లో ఫైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ అగ్నిప్పులతో ఆ బాణాలు కానీ అండ్ మెయిన్ వచ్చేసి ఆ ఉన్న విజువల్స్ కానీ టూ గుడ్ అనిపించాయి. అండ్ అక్కడ కొన్ని ఫైట్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ సినిమాలో కూడా టిలుకుళ్ళు గట్రా కాపాడడం ఇది జరుగుతుంది. అండ్ ఇంతకీ కాపాడారో లేరా అని క్లైమాక్స్ మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో కూడా వాటర్ సీక్వెన్స్ పెట్టడం అయితే జరిగింది. అండ్ యాజ్ యూజువల్ అదే ఓల్డ్ అండ్ ఆ వాటర్లో కాపాడడం అయితే జరుగుతుంది. అండ్ ఈ లాట్ ఆఫ్ వీళ్ళు మొత్తం అంతా మనకి సెకండ్లో ఏటైతే జరిగిందో అండ్ ఇందులో కూడా అదే జరుగుతుంది. బట్ ఎక్కడైనా చేంజ్ అయ్యిందిరా అంటే ఆ విలన్ క్యారెక్టరే అండ్ కొత్తగా నీట్గా బాగా చేసుకున్నారు. ఆ డిజైనింగ్ కూడా చాలా ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ 4 కూడా ఉంది. ఎందుకంటే ఇంకా మన విలన్ చచ్చిపోయాడో లేదా అది ప్రాపర్గా చూపించరు. మనోడు పైనుంచి కింద పడిపోతాడు అంతే. అది ప్రాపర్గా విలన్ కూడా మనకి చూపించాడు చచ్చిపోయినట్టు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ ఫైర్ అండ్ యాష్ ఆ అమ్మాయి కూడా ఎక్కడ చచ్చిపోయినట్టు చూపించారు, పారిపోయినట్టు చూపిస్తారు. అండ్ 4 కూడా ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఈ మూవీలో మనకి సర్ప్రైజింగ్ మూమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆ ఎంట్రీ సీను అండ్ మెయిన్ వచ్చేసి క్లైమాక్స్ కొన్ని అడ్వెంచర్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మధ్య మధ్యలో కొన్ని వచ్చేసి మొత్తం అంతా కథే. అండ్ సినిమా కొద్ది ట్రాక్ అయ్యిందిరా ఎక్కడ అంటే మనకి సెకండ్ హాఫ్లో ఒక అరగంట ట్రాక్ అవుతుంది. ఎందుకంటే మన కొద్దిగా ఆ లోపలికి ఓల్డ్లోకి తీసుకెళ్ళడానికి కొన్ని క్యారెక్టర్స్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తారు అక్కడక్కడ. అండ్ అవి కొన్ని కొత్త క్యారెక్టర్ ఒకటి వస్తుంది, అది కొద్దిగా ఇంట్రడ్యూస్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు తప్ప మిగతాదంతా బాగానే ఉంటుంది. ఆ ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి యాజ్ యూజువల్ 1 ఎలాగుంటుంది, 2 ఎలాగుంటుంది, 3 కూడా అలాగుంటుంది. బట్ ఈ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ భయం మామూలుగా ఉండదు. మీకైతే అద్దరు కొట్టేస్తారు. మంచిగా థియేటర్ అంటే ఒక 4K ఒక లేజర్ ప్రొజెక్టర్ దగ్గరికి మీరు వెళ్ళి విజిట్ చేశారంటే ఖచ్చితంగా సినిమా అయితే మీరు ఆ ఓల్డ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఐనాక్స్లో చూస్తే ఇంకా బెటరు. ఎందుకంటే ఆ సౌండ్ సిస్టమ్ కానీ ఆ 3D ఎఫర్ట్స్ కానీ మీకు కరెక్ట్గా ఉంటుంది. బట్ నేనైతే 2Dలో చూసాను. అండ్ 3Dలో కూడా చూసిన వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా చాలా వరకు మూమెంట్స్ ఉన్నాయి చాలా బాగా వచ్చిందని. అండ్ 2D చూసినప్పుడు అర్థమైపోయింది 3D మూమెంట్స్ మనకి చాలా పెట్టారు. అండ్ సినిమాలో అయితే ఒక డెప్త్ అయితే ఉంది. అండ్ మెయిన్ వచ్చేసి ఎస్పెషల్లీ అవతార్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆ యాక్షన్ సీన్స్కి ఆ విజువల్స్కి అండ్ ఒక టాప్ నాచ్లో ఉన్నాయి చెప్పక్కర్లేదు. ఈ మూవీ డైరెక్టర్ మన జేమ్స్ కెమెరాన్ తను తీసాడంటే మినిమం ఉంటుంది. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 4 ఇస్తున్నాం.